Mark my words, AI is far more dangerous than nukes. AI is a tool or AI is a technology? సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్ ఆటోమేట్ అయ్యి ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ పడిపోతే అనదర్ 20 ఏఐ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఒక 20 ప్రాంప్ట్ ఇంజనీర్స్ కలిసి ఒక మూవీ చేస్తే ఆ మూవీ ఒక 300 crores కలెక్ట్ చేసింది. ద ప్రాంప్ట్ ఇంజనీర్ యావరేజ్ శాలరీ 20 lakhs. ఆబ్వియస్లీ మన ఇండియా ఎప్పుడు కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ అయి ఉంది. స్కిల్ ఇంపార్టెంట్ కానీ డిగ్రీ కాదు అనేది ఎవరు రియలైజ్ అవ్వలేకపోతుంది. ఉంటే చాలు, వాళ్ళకి డిగ్రీతో సంబంధం లేదు. ఐటీ అండ్ సిఎస్సి ఆర్ నాట్ డిఫరెంట్. వాళ్ళకి క్లారిటీ ఉండదు బేసిక్గా. అవుట్ ఆఫ్ 100 ideas 95 ideas ఆర్ రిమైనింగ్ యాజ్ జస్ట్ ఐడియాస్. కూరగాయల కొట్టు దగ్గర నుంచి వాళ్ళు అడుక్కునే వాడి దగ్గర ప్రతి ఒక్కడి దగ్గర యూపీఐ ఉంది. That the 500 rupee will no longer be legal tender. నాట్ జస్ట్ అబౌట్ ది గవర్నమెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ ది మైండ్. వెల్కమ్ టు ఇంటాక్స్. చాలామందికి తెలియంది ఏంటంటే మన కంట్రీలో కానీ వరల్డ్లో కానీ దెర్ ఇస్ సో మచ్ టెక్నాలజీ దట్స్ గోయింగ్ బియాండ్ అవర్ నాలెడ్జ్. సో లెట్ మీ గివ్ యూ షార్ట్ ఎగ్జాంపుల్. ఇద్దరు పేరెంట్స్ కూర్చుంటున్నప్పుడు చెట్టు కింద మామూలుగా మా అబ్బాయి ఏఐ చేశాడు అని ఒకళ్ళు, మా అబ్బాయి కంప్యూటర్ సైన్స్ చేసి నార్మల్ జాబ్ చేస్తున్నాడని ఇంకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ కాన్వర్సేషన్ మధ్య ఉండే టెక్నాలజీ మీద ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకి తెలీదు. బట్ there is so much behind what we doesn't know in the technology, and one of the factors is obviously the abundance knowledge that is available through AI. And AI గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి there are two things that we need to understand. One, చదువుకున్న స్టూడెంట్కి they are not able to understand or they are not able to effectively utilize how AI can help them. రెండు, పేరెంట్స్ బేసికల్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏఐ అసలు టూలా, టెక్నాలజీయా, సాఫ్ట్వేరా, దాని ఫండమెంటల్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది. ఈ రెండింటి మధ్య ఇంటర్సెక్షన్ వల్లనే దేర్ ఈస్ అ కెరియర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇండివిజువల్స్ అండ్ ద ఫ్యామిలీ. దీన్ని అడ్రస్ చేయడానికి టుడే వీ హ్యావ్ శ్రీధర్ ఫ్రమ్ సిహెచ్ఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో శ్రీధర్ కమ్స్ ఫ్రమ్ అ 15 years ఎక్స్పర్టైజ్. ఆయన హీ హాస్ ట్రావెల్డ్ అక్రాస్ ద వరల్డ్, ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిట్లో వర్క్ చేసి హీ బేసికలీ అండర్స్టూడ్ దెర్ ఈస్ అ థిన్ కాన్సెప్ట్ టు బీ అండర్స్టూడ్ బై ఎవ్రీ సింగిల్ స్టూడెంట్, దట్ ఈస్ నీ డిగ్రీ కంటే స్కిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ పాడ్కాస్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డిగ్రీ లేకపోయినా కూడా హౌ ద నెక్స్ట్ జనరేషన్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు హైర్ ఇండివిజువల్స్. డిగ్రీ లేకపోయినా విత్ జస్ట్ అ టెక్నాలజీ స్కిల్, how can your son or daughter can flourish in the market. And ఇంకొకటి, డిగ్రీ లేకపోయినా కూడా థాట్ ప్రాసెస్తో, మైండ్ సెట్తో హౌ కెన్ వీ ఎవాల్వ్ అవర్ సెల్స్ యాజ్ అ లీడర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఈ మూడు టాపిక్స్ మీద వీ గోయింగ్ టు హ్యావ్ శ్రీధర్స్ పర్స్పెక్టివ్ ఆన్ ద టెక్నాలజీ. వెల్కమ్ టు ఇంటాక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు ఫర్ కమింగ్ టు ద ఇంటాక్స్ ఎపిసోడ్. సో జస్ట్ బిఫోర్ మనం ముందుకి వెళ్ళేసరికి నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మిమ్మల్ని దూరం నుంచి చూసారు అనుకోండి, ఎవరన్నా దూరం నుంచి చూస్తూ మీరు మామూలుగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ మిమ్మల్ని చూసి ఏ కార్పొరేటర్, పొలిటీషియన్ అనుకుంటారు, కానీ పీపుల్ విల్ నెవర్ థింక్ దట్ యు ఆర్ అ ప్యూర్ టెక్కీ గై. అసలు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నన్ను అదే వ్యూలో చూస్తారు. రేదర్ దెన్ బీయింగ్ అపియరింగ్ లైక్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, యు ఆర్ యాక్చువల్లీ మేకింగ్ మీ యాజ్ ఎ పొలిటీషియన్. సరే, ఇవాళ ఇట్స్ వెరీ సింపుల్. సో యు ఆర్ ఇన్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫ్రమ్ లాస్ట్ 15 years, 20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ మీరు అక్రాస్ ద వరల్డ్, మీరు యూ వర్క్డ్ అట్ ఖతర్ ఎయిర్వేస్, యూ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్. మీరు అక్కడి నుంచి వర్క్ చేసుకొని మీరు ఇండియా వచ్చిన తర్వాత, నేను సాఫ్ట్వేర్ మీరు ఏం చేశారని అడిగే ముందు దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఐ ఫీల్ మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే, నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను సార్, కానీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ నేను అసలు ఏం చేయట్లేదు ఇప్పుడు. ఫస్ట్ థింగ్, నేను కంప్యూటర్ సైన్స్ చేసినప్పుడు, నేను కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఏ కోర్ టాపిక్ నాకు ఐడియా లేదు. అండ్ నా ఫేస్లోనే నాకు తెలిసి 90% ఆఫ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు. బికాస్ స్కిల్, టెక్నాలజీ, ప్రోగ్రామ్
వీటి మీద ఎవరికి ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ కట్ లేకుండానే మా అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది యూజువల్లీ మామూలుగా అండర్ గ్రాడ్యుయేషన్ పీరియడ్లో ఏంటంటే. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే 2023-24 ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్కి కూడా ఏమవుతుందంటే పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ దట్ స్కిల్ ఇంపార్టెంట్ కానీ డిగ్రీ కాదు అనేది ఎవరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్. కానీ ఫ్రమ్ అ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇవాళ కూడా గూగుల్స్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వాళ్ళు డిగ్రీస్ చూడట్లా, దే ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ స్కిల్ ఆఫ్ ఎ స్టూడెంట్. అంటే ఇంటర్ పాస్ అయిన వాడికి కూడా కోడింగ్ వాడు పర్ఫెక్ట్గా ఉంటే వాడికి జాబ్ వచ్చేస్తుంది. ఇన్ దాట్ కేస్ హౌ డూ యూ థింక్ ద నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్లోకి వచ్చేవాళ్ళు ఎలా చూడాలి దీన్ని? కమింగ్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ, సో కాల్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది దట్స్ స్టైల్ ఆర్ నేచర్ ఆఫ్ థింకింగ్. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ టెక్నికలీ రిలేటెడ్ టు ది కోర్ సబ్జెక్ట్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఐటీ ఇండస్ట్రీలోకి ఎనీ గ్రూప్ ఎనీ స్పెషలైజేషన్ వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్ నుంచి దే కెన్ కమ్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ ఫర్ ద ఓన్లీ ఫర్ ద రీజన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్కిల్ సెట్. సో ఇక్కడ నేను కరికులంగా వచ్చే సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ బేస్ని కానీ కాకుండా నేను ఐ విల్ డిరైవ్ ఇట్ సంథింగ్ లైక్ ఏ స్కిల్ సెట్. బేసిక్గా ఏంటి అంటే ఐటీ యాజ్ ఎ కెరియర్ ఆపర్చునిటీగా చూస్ చేసుకోవాల్సిన వాళ్ళకి సో వెరీ ఫస్ట్ థింగ్ ఫౌండేషనల్ స్కిల్స్ అంటే దే షుడ్ బి మ్యాథమెటికల్గాను లాజికల్గాను దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఆ మ్యాథమెటికల్ స్ట్రెంగ్త్ ఉండేవాళ్ళు, లాజికల్ ఎబిలిటీ ఎక్కువ ఉండేవాళ్ళు, దట్ ఈస్ ద ఫస్ట్ ఫౌండేషనల్ క్రైటీరియా టు చెక్ దెమ్సెల్వ్స్ వెదర్ వీ విల్ ఫిట్ ఇన్ ఐటీ ఆర్ నాట్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్రైటీరియా. అండ్ రెండోది కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ మీద. సో ఇది బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే ఐడియా ఉండటం అనేది సెకండ్ స్టెప్. సో నేను ఎందుకు ఈ స్టెప్స్ చెప్తున్నాను అంటే కొంతమంది టెక్నికల్గా చదివి వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో ఫిట్ అవ్వలేరు, కొంతమంది చదవకుండా కూడా ఐటీ ఇండస్ట్రీలో బాగా ఫిట్ అవుతారు. సో రీజన్ ఏంటి అంటే ఈ స్కిల్ సెట్ ఉండేవాళ్ళు ఉంటే చాలు, వాళ్ళకి డిగ్రీతో సంబంధం లేదు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వాళ్ళ స్పెషలైజేషన్. సో ఇందులో వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, మొబైల్ యాప్స్ చేసేవాళ్ళు ఉంటారు, గ్రాఫిక్ డిజైనింగ్ ఆర్ వెబ్ డిజైనింగ్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు, టిపికల్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ ఉంటారు, డేటా సైన్స్. ఇట్లా వాళ్ళు ఒక స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ స్పెషలైజేషన్ అందులో వాళ్ళ ఎక్స్పర్టైజ్ని సంపాదించడం అనేది నెక్స్ట్ థింగ్. తర్వాత దే హ్యావ్ టు ఇన్వాల్వ్ విత్ ది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అంటే నెట్వర్కింగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. దే హ్యావ్ టు బిల్డ్ దేర్ ఓన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, వాళ్ళు హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయాలి, కాంపిటీషన్స్కి అటెండ్ అవ్వాలి, వేరే డిఫరెంట్ ఐటీ ఇండస్ట్రీ బేస్డ్ సెమినార్స్ కండక్ట్ అవుతూ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ ఉండాలి. దే హ్యావ్ టు బిల్డ్ దేర్ ఓన్ నెట్వర్క్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ది ఐటీ కెరియర్. దే హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది పొజిషన్స్, జాబ్ పొజిషన్స్లో జాబ్ నీడ్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంటే స్పెసిఫిక్ టు యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఒక పర్టికులర్ జాబ్లోకి వెళ్తున్నారంటే ఇట్ ఈస్ కన్ఫైన్ టు ఏ పర్టికులర్ టెక్నికల్ ఎబిలిటీ. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ఫిట్ ఇన్ టు దట్ పొజిషన్. సో పొజిషన్ ఓరియంటెడ్గా మీరు మీ సీవీని ప్రిపేర్ చేయటం, మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకోవటం, ఆ స్కిల్ సెట్ని అప్డేట్ చేసుకోవటం, ఇదంతా ఉంటుంది. సో అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్, ఇంప్రూవ్మెంట్ అండ్ అగైన్ ప్లానింగ్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ కెరియర్. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఎక్కడ ఉండాలి ఏంటి. సో ఇలా ఓ సైంటిఫిక్ అప్రోచ్లో వెళ్ళేవాళ్ళు దే ఆబ్వియస్లీ విల్ ఫిట్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఏ వెరీ ప్రాపర్ వే. అదర్వైజ్ దే విల్ టేక్ సో మచ్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో ఎంత స్కిల్డ్ అయినా సరే కొంచెం ప్లాన్డ్గా వెళ్ళిన వాళ్ళకి, ప్లాన్డ్గా వెళ్ళని వాళ్ళకి కెరియర్లో ఆ స్ట్రెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మై అడ్వైస్ టు స్టూడెంట్స్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ది ఐటీ ఇండస్ట్రీ ఈజ్ ఫస్ట్ థింగ్ foundational skills. They should be very strong in mathematics and logic and basic programming skills, C, Java, Python, whatever it may be. And the second thing is computer science skills, understanding the operating system and database, networking concepts, and then specialization into the particular sector in IT industry like web development, mobile development, data science, database side. Building your own profile using LinkedIn and participating in hackathons, ఇట్లాంటివి చేయటం. And after selection to the particular company, so once you are positioned in a company, probably it should be something like continuous learning to upgrade your skill set and to
plan your goals for next 5 to 10 years to where actually you want it to be. So this is a continuous cycle. So this is how we have to plan as a student. అదే సార్, అంటే ఇప్పుడు బేసికల్లీ నేను 2 విధాలుగా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 2008 to 2016 ఒక ఫేజ్, 2016 to 2024 అంటే 8 years బ్యాక్ అండ్ 8 years ఫ్రంట్. సో 2008 to 2016 ఇస్ ద ఎరా ఆఫ్ ఐటీ డెవలప్మెంట్. అంటే ఒక టెక్నాలజీ మీద మనం ఫోకస్ చేసి మనం నేర్చుకున్నాం అనే ఒక రోజులు అవి. 2016 నుంచి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. 2016 దాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్ కానివ్వండి, న్యూరో లెర్నింగ్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి. 2016 ఐ థింక్ అది ఫస్ట్ టైం అనుకుంటా మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ అప్పుడే కాలేజెస్లోకి ఇన్వాల్వ్ చేసుకుంటూ తీసుకొచ్చారు. ఈ 2 డికేడ్స్ కంబైన్ చేసినప్పుడు, అంటే ఈ 8 years అండ్ ఈ ప్రజెంట్ 8 years 2 కంపేర్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఐటీ అండ్ సిఎస్సి ఆర్ నాట్ డిఫరెంట్. అండర్ గ్రాడ్యుయేషన్లో బ్యాచులర్ ఆఫ్ ఐటీ అని ఒకటి ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంటుంది. దే ఆర్ నాట్ డిఫరెంట్, దే ఆర్ సేమ్. కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ డిఫర్ చేస్తారు. 2 ఐటీ అండ్ సిఎస్సి చేసిన ప్రతి గ్రాడ్యుయేట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 to 50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు వేరే డొమైన్స్లో ఉన్నారు. ఓకే. అండ్ 50% ఆఫ్ ద పీపుల్ ఈ లాస్ట్ 8 yearsలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డొమైన్ షిఫ్టింగ్కి వచ్చారు. అంటే వాళ్ళు ఒక 6-7 years ఐటీలో ఉండి మా వల్ల కాదురా బాబు అని చెప్పి వేరే ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం. ఓకే. 1 మీరు అన్నట్టు స్ట్రెస్, 2 మీరు అన్నట్టు జాబ్స్ ఫండమెంటల్స్ మీద స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల, ఒకటే జాబ్ మీద కంటిన్యూస్గా ఉండడం వల్ల. ఓకే. బట్ థర్డ్ యాజ్ వెల్ ఒకటి నాకు అర్థమైంది ఏంటి అంటే ఇస్ అప్గ్రేడేషన్. సో ఈ అప్గ్రేడేషన్ మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో మనకు నేర్పిరు. ఎందుకు నేర్పించరు అంటే ఇక్కడ బేసిక్ చాలామందికి బయటకు వచ్చే అవుట్కమర్స్ ఎవరైతే ఉంటారో, అంటే లైక్ బీటెక్ స్టూడెంట్స్, టెక్నికల్లీ మామూలుగా మనకి ఇప్పుడు టెక్నాలజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో దే యాక్చువల్లీ డజంట్ నో అబౌట్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ఇంజనీరింగ్. అవును. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈజ్ డిఫరెంట్, ఐటీ కోర్స్ ఈజ్ డిఫరెంట్ బికాజ్ అట్స్ అ బ్రాడర్ స్పెక్ట్రమ్. ఐటీ అనేది బ్రాడర్. సో సైంటిఫిక్ అప్రోచ్ జనరల్గా ఏంటి అంటే, సింపుల్గా మాట్లాడుతుంది, సైంటిస్ట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే డిస్కవరింగ్ ది నాలెడ్జ్. సో అండ్ కమ్ అప్ ఆర్ డిరైవింగ్ ఏ ఫినామినా లైక్ బై అండర్స్టాండింగ్ ది నేచర్. సో by doing a proper exploring knowledge, research and experimenting all those things, he will come up with a phenomena. Adi scientist primary duty, role, responsibility, whatever you name it. But engineering వచ్చేసరికి typical engineer job ఏంటంటే application of the knowledge to optimize the things and to sticking to the adhering to the ethical standards. So no matter whether it's a civil engineering or a computer science engineering, మీరు ఆ నాలెడ్జ్ని ప్రాపర్గా అప్లై చేస్తూ ఒక కొత్త ఇన్నోవేషన్కి డెరైవ్ చేయటం లేదా ఆప్టిమైజ్ చేయటం, ఇది ఇంజనీర్ రోల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే ఇప్పుడు స్టూడెంట్స్ బయటకు వస్తారో వాళ్ళకి క్లారిటీ ఉండదు. బేసిక్గా జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది స్టూడెంట్స్కి జనరల్గా ఉండదు. సో అది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఐ కుడ్ సీ దట్ ప్రోగ్రెస్ ఈవెన్ ఇన్ అవర్ లోకల్ కాలేజెస్. సో దే ఆర్ కండక్టింగ్ వేరియస్ హ్యాకథాన్స్, కాంపిటీషన్స్, ఇంటర్న్షిప్స్కి కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేయటం. దీనివల్ల ఏంటంటే రియల్ టైం నీడ్ ఏంటి అనేది స్టూడెంట్స్ చదువుకుంటున్నప్పుడే తెలియటం వల్ల, సో రియల్ టైంలో వాళ్ళ నాలెడ్జ్ అప్లికేషన్ ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో ఐ లెర్న్ వన్ కాన్సెప్ట్, హౌ ఐఎమ్ అప్లయింగ్ ఆర్ దాన్ని యూజింగ్ దట్ నాలెడ్జ్, దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది రియల్ టైం వరల్డ్లో అనేది దానికి ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంటర్న్షిప్స్ ద్వారా వీటి ద్వారా వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు కొంతవరకు స్టూడెంట్స్కి కొంత రియల్ టైం ఎక్స్పోజర్ అని వస్తుంది. సో 16 ముందు ప్రోగ్రామింగ్కి ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో, 16 తర్వాత కూడా ప్రోగ్రామర్స్కి డిమాండ్ ఉంది. కాకపోతే వాళ్ళు చేసే ప్రోగ్రామింగ్ స్టైల్, ప్రోగ్రామింగ్ టెక్నాలజీ, ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ మారుతూ ఉంటాయి, అవి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో యాజ్ పర్ ది న్యూ స్టాండర్డ్స్, ట్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్, వాటికి ఆ ఫ్రేమ్వర్క్స్ కానీ అవి కానీ అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో ఎవరైతే నెక్స్ట్ రేపటిని చూస్తూ ఉంటారో, రేపు వచ్చే ట్రెండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరైతే వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటూ దానికి తగినట్టుగా వాళ్ళు ట్యూన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళు ఆబ్వియస్లీ
దే విల్ ఆబ్వియస్లీ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్. ఇవాళ ఇండియాలో ఉండి ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో 10 మిలియన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 6 ఇయర్స్ టు 10 ఇయర్స్ అవును. ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండియన్ ఐటీ సర్వీసెస్ కన్జ్యూమర్స్ ఎవరు అంటే యుఎస్ వాళ్ళు అండ్ యూరోపియన్ డెస్టినేషన్. సో ఆబ్వియస్లీ మన ఇండియా ఎప్పుడు కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ అయి ఉంది. ఏది గ్లోబల్ ఐటీ సర్వీసెస్లో బీపీఓస్లో కానీ, నాలెడ్జ్ బేస్లో కానీ, సర్వీసెస్ డెలివర్ చేయడంలో కానీ. సో ఇన్ కనెక్షన్ మీరు నాకు కూడా చెప్పారు కదా, అంటే లాస్ట్ 8 ఇయర్స్ మారుతూ ఉన్నాయి కాబట్టి అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ మనం ఒక లాస్ట్ 8 క్వార్టర్స్ చూద్దాం, అంటే ఒక లాస్ట్ 1.5 ఇయర్ బ్యాక్. సో ఎప్పుడైతే జీపీటీస్ వచ్చినాయో, ఇంట్రడక్షన్ ఆఫ్ జీపీటీస్ వచ్చినాయి, జనాలకి ఏఐ అనే ఒక అది టూలా టెక్నాలజీ అని తెలియకుండానే వీ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. అండ్ రెండోది, దాన్ని చాట్ జీపీటీ బేస్ చేసుకొని జాబ్ స్కేసిటీ అని నేను అన్నా, భయం కానివ్వండి, అండ్ యూ సీ లాట్ ఆఫ్ కాంటెంట్ రైటర్స్ కానివ్వండి, కోడ్ ఆటోమేషన్స్ కానివ్వండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ లాస్ట్ 8 క్వార్టర్స్ చాలా జీపీటీస్ వచ్చేసినాయి, ఏఐ మోడల్స్ వచ్చేసినాయి. సో ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏఐ ఈజ్ ఎ టూల్ ఆర్ ఏఐ ఈజ్ ఎ టెక్నాలజీ అనే ఒక క్వశ్చన్ నాకు ఇవాళకి ఉంది. కానీ అది అందరికీ ఉంది బేసికలీ, అండ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ద సేమ్ క్వశ్చన్. ఇవాళ మీరు ఆబ్వియస్లీ ఇన్స్టిట్యూషన్స్లో చూస్తే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఏఐ అంటున్నారు, కానీ దే డోంట్ ఈవెన్ నో వేర్ ద ఏఐ ఈస్ కమింగ్ ఫ్రమ్. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ అసలు. Every human will have their natural intelligence. So our brain can process some data and it can come up with some predictions kada. So alane we are teaching computers to think like human. So that is called artificial intelligence. So that's not natural intelligence. Generally natural intelligence అనేది హ్యూమన్ కు ఉండేది. సో కంప్యూటర్కి మనం ట్రైన్ చేస్తున్నాం ఏంటి, అది ఎలా ఇంటెలిజెంట్గా బిహేవ్ చేయాలి, ఎలా ప్యాటర్న్స్ బిహేవ్ చేయాలి, ఎలా కేస్ స్టడీ చేయాలనేది వీఆర్ ట్రైనింగ్ ది మెషిన్ టు అండర్స్టాండ్ ది రెగ్యులర్ సినారియోస్. సో ఉన్న పాస్ట్ డేటాని బట్టి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయటం కానీ, అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ నాన్ స్ట్రక్చర్ డేటాని ప్రాసెస్ చేసి ఒక ప్రాపర్ ఇది అవ్వచ్చు, ఇలా ఉండొచ్చు, ఇది చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఆ ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేయటంలో మనం సిస్టమ్ని ట్రైన్ చేయటమే మెషిన్ లెర్నింగ్. ఓకే. సో ఇక్కడ ఇట్లా న్యూరల్ నెట్వర్క్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, ఇలా మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎందుకు ఇంత పాపులర్ అయినాయి అంటే టు ఆటోమేట్ ది ఎగ్జిస్టింగ్. సో అది జనరల్గా బిజినెస్ని ఎన్హాన్స్ చేయడంలో వాళ్ళకి ఎక్కడ డౌన్ టైం ఉంటుంది ఏంటి, ఆ ప్రాపర్ ప్రిడిక్షన్స్తోనూ అసెస్మెంట్స్తోనూ బిజినెస్ కానీ ఇండస్ట్రీ గ్రోత్ కానీ అవి చాలా అడ్వాంటేజ్ అవుతాయి. సో చాట్ జీపీటీ ఈజ్ ఏ టూల్ ఆర్ ఎన్ యాప్ విచ్ ఈస్ యాక్చువల్లీ యూజింగ్ ఏఐ యాజ్ ద కాన్సెప్ట్ ఫండమెంటల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో దట్స్ అన్ ఏఐ పవర్డ్ యాప్ అది. సో మనం కూడా ఏంటి అంటే ఈ కంటెంట్ జనరేషన్కి కానీ దేనికి కానీ, సో ఇక్కడ ఇదివరకు ట్రెడిషనల్గా ప్రోగ్రామర్స్ జనరల్గా వాళ్ళ ఓన్ కోడ్ బేస్ రాసుకోవడంలోను, వాటిలోనూ ఎక్కువ జనరల్గా టెస్ట్ చేయడంలోను, కోడ్ క్వాలిటీ కవర్ చేయడంలోను ఇలాగా సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు ఏంటి, నౌ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డీల్ విత్ ది ఏఐ, ప్రాబబ్లీ ప్రాపర్గా కనుక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అంటే ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ప్రాపర్లీ ది ఏఐ టూల్ వాట్ యాక్చువల్లీ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది తెలిసిందనుకోండి, దట్ విల్ కమ్ విత్ ద ప్రాపర్ హెల్ప్. సో యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటేటివ్ టూల్, అనలిటిక్స్, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ డిజైన్, వీటి మీద ఎనీ సాఫ్ట్వేర్ డెవలపర్ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్. అండ్ రెండోది ఏంటి అంటే ఇప్పుడు స్కిల్ ఎక్స్పెక్టేషన్, అంటే జాబ్ క్రైటీరియాలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అప్గ్రేడ్ అవ్వాల్సిన స్కిల్ సెట్లో కొంత చేంజ్ అనేది మనం ఇప్పుడు ఏఐ మార్కెట్లోకి ఎక్కువ ఎవాల్వ్ అయిన తర్వాత వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళు రేదర్ దాన్ జస్ట్ లెర్నింగ్ ది టెక్నాలజీ, దే ఆల్సో హ్యావ్ టు లెర్న్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ కాన్సెప్ట్, మెషిన్ లెర్నింగ్, హౌ ఇట్ వర్క్స్ అనేది కొంచెం వీళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ది టూల్స్ అండ్ బెటర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఏఐ ఫ్రేమ్వర్క్స్ కాన్సెప్ట్స్ టు ది రెగ్యులర్ అప్లికేషన్స్ అనేది వాళ్ళు చేయగలుగుతారు. సో ఇక్కడ ఎథికల్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది కొంచెం ఉంటుంది. సో సాఫ్ట్వేర్ డెవలపర్ అక్కడ ఈ క్రైటీరియాలో కొంచెం అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అగైన్ అప్లికేషన్ ఆఫ్ ది ఏఐ ఇంటూ ది కోడ్ డెవలప్మెంట్లో కానీ, బెటర్ క్వాలిటీ బిల్డ్ చేయడంలో కానీ మనం ఆ పవర్ టూల్స్ని కొంచెం వాడుకోవటం వల్ల కొంచెం బెటర్ సాఫ్ట్వేర్స్ని మనం బయటికి మార్కెట్లోకి రిలీజ్ చేయగలుగుతాం.
సో అదొక ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్, దాన్ని బేస్ చేసుకొని మనం ప్రతి ఇంకా ట్రూ ఎవ్రీ డికేడ్లో ఏదో ఒక బెంచ్ మార్క్స్ రెవల్యూషన్ ఎప్పుడు వస్తూనే రెవల్యూషన్స్ ఉంటుంది. వస్తూనే ఉంటాయి. సో అలానే ఇవాళ ఒక 10 మంది సాఫ్ట్వేర్ డెవలపర్స్ జాబ్ ఆటోమేట్ అయ్యి ఒక ఇద్దరు సాఫ్ట్వేర్ డెవలపర్స్కి పడిపోతే అనదర్ 20 ఏఐ జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో వీ ఎగ్జాక్ట్లీ. డోంట్ హ్యావ్ టు వర్రీ మచ్ అబౌట్ ది ఇండస్ట్రియల్ జాబ్ క్రంచ్ అట్లా ఉన్నది. కరెక్ట్. సో ఫార్చునేట్లీ వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా అండ్ వీ హ్యావ్ ఏ స్టడీ గ్రోత్ ఎవ్రీ ఇయర్. ఈవెన్ లాస్ట్ ఇయర్ 2023లో కూడా ఆల్మోస్ట్ 200K జాబ్స్, 2 lakh జాబ్స్ స్టడీ గ్రోత్ మనకి ఇచ్చేది. ఉంది ఇక్కడ. 8 to 10% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అనేది స్టడీగా ఉంది ఇక్కడ. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ మచ్ అబౌట్ ఏఐ ఇన్కార్పొరేషన్ విత్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్. సో ఏఐ ఫర్ ఎ గుడ్ సైడ్, బట్ అగైన్ ఎంత ఎథికల్ వేలో మనం ఏఐని మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎలా వాడుతున్నాం, ఎక్కడ అప్లై చేస్తున్నాం అనేది మ్యాటర్. సో అయితే మీరు అన్నట్టు, సో వెన్ యూ సెడ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ అన్నారు కదా, మీకు తెలుసా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీస్లో మోస్ట్లీ ఇన్ టాలీవుడ్ కానివ్వండి, రీసెంట్ ఐ వోంట్ వాంట్ టు సే మూవీ నేమ్స్, ఒక 20 ప్రాంప్ట్ ఇంజనీర్స్ కలిసి ఒక మూవీ చేస్తే ఆ మూవీ ఒక 300 crores కలెక్ట్ చేసింది. ఇంట్రెస్టింగ్. ద ప్రాంప్ట్ ఇంజనీర్ యావరేజ్ శాలరీ ఫర్ దట్ మూవీ ఇస్ 20 lakhs. ఓకే. 20 lakhs ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months. ఆ 20 ప్రాంప్ట్ ఇంజనీర్స్ కలిసి వాళ్ళు ఓన్లీ ఏఐ ద్వారా ఒక మూవీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసి ఆ మూవీని యానిమేషన్ తీసి ఒక 300 కోట్లు సంపాదించారు. దట్స్ గుడ్. పవర్ ఆఫ్ అంటే సో ద ఆపర్చునిటీ, సో వచ్చింది అని చెప్పి ఆపల, అంటే ద ఆపర్చునిటీ ఆఫ్ బికమింగ్ అ ప్రాంప్ట్ ఇంజనీర్, యా ద మైండ్ సెట్, ఆ అప్గ్రేడేషన్ మైండ్ సెట్ అనేది ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు హ్యావ్ ఇట్. ట్రూ. జాబ్ రోల్ అనేది చేంజ్ అయింది, జాబ్ తగ్గలేదు. ఎగ్జాక్ట్లీ. జాబ్ రోల్ చేంజ్ అయింది, కాస్ట్ ఆప్టిమైజ్ అయింది, బెటర్ రెవెన్యూస్ జనరేట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు యూజ్ టెక్నాలజీ ఇన్ ఏ ప్రాపర్ వే. సో కరెక్ట్. everywhere there is a scope for each and every good technology. So even AI plays a vital role for the next 2 decades for sure. So, and again top trending technologies lo AI obviously occupies the first position. Next machine learning, data science, robotics, IoT, drones. There are a lot of other fantastic technologies evolved in the last 4-5 years. అంటే ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయినాయి. ఈవెన్ 5G. Correct. 5G is a no latency network, so we can do miracles. So based on 5G, again virtual reality, augmented reality, these are all AI driven tech stacks అనుకో మన టెక్నాలజీస్. ప్రతి దానికి ద ఫండమెంటల్ ఇస్ ఆబ్వియస్లీ ద కంప్యూటర్ సైన్స్ కదా సార్. ఎస్, ట్రూ. ఏఐ ఈజ్ నాట్ ద ఫండమెంటల్ కదా. No, computer science is the fundamental. So here this science has to evolve and it is evolving. So even next 10 years tarvata we never know like what would be the trending technology. Correct. So this is a continuous, and again I'm sure this computer science field has next 50 years career. నార్మల్గా నేను 5 years బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు మామూలుగా మా ఫాదర్తో కూర్చొని పెట్టినప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఏం స్టార్ట్ చేస్తావు, ఏముంది ఇక్కడ అన్న డిస్కషన్, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఫ్యాక్టర్స్. మామూలుగా ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఏముంది అనే ఫ్యాక్టర్స్. సో ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఇన్ ద లాస్ట్ 10 years ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఒక సెట్ ఆఫ్ లిమిటెడ్ రిసోర్సెస్ మాత్రమే మనల్ని ఒక స్టేజ్ వరకే తీసుకువెళ్ళి, అక్కడి నుంచి పైకి వెళ్ళాలి అంటే, గ్రో చేయాలి అంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు మూవ్ టు అ డిఫరెంట్ సిటీ. అండ్ ఇవాళకి కూడా అదే సిచ్యువేషన్ అవుతుంది. లాస్ట్ 10-15 yearsగా ఇదే సిచ్యువేషన్ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీహర్షాస్, స్విగ్గీ ఏదైతే ఉందో, దే మూవ్ టు బెంగళూరు వెళ్ళిపోయారు. అండ్ టెక్నాలజీ పక్కన పెడితే ఒక ఎకో సిస్టమ్ని మనం ఒక లాస్ట్ 15 yearsతో వితౌట్ ఎనీ ఫ్యాక్టర్స్ మనం బిల్డ్ చేయలేకపోయాం. ఏపీ లాంటి స్టేట్లో విచ్ ఇస్ రిచ్ ఇన్ ఆల్ ద రిసోర్సెస్, అన్ని రిసోర్సెస్ ఏపీకి ఉన్నాయి. అండ్ విత్ ఆల్ ద వెరీ ప్రామినెంట్ NRIs, ప్రామినెంట్ పీపుల్ లైక్ ఇప్పుడు చంద్రశేఖర్ గారు వచ్చారు, అండ్ ప్రామినెంట్ పీపుల్ లైక్ దెమ్ యాజ్ వెల్. మనం ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేయలేకపోయాం. అండ్ ఇది కంపల్సరీగా ఇంపాక్ట్ చేస్తుంది అంటారా? కంపల్సరీగా టాలెంట్ మొబిలైజేషన్ అనేది 100% జరుగుతుంది. ఎందుకంటే స్టార్టప్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫెసిలిటేటింగ్ వన్ టూల్ ఆర్ వన్ ప్లేస్ ఆర్ వన్ ప్రిమైస్, ఇది కాదు.
సో ఇట్ కంప్రైజ్డ్ ఆఫ్ మెనీ స్టెప్స్. ఇందులో ఇప్పుడు ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి అంటే వెరీ ఫస్ట్ థింగ్ క్యాపిటల్ పూలింగ్ ఉండాలి. Okay. అంటే ఫినాన్షియల్లీ వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్ కల్చర్ ఆ సిటీలో ఉండాలి. అండ్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్గా వీసీ కంపెనీస్ ఉండాలి. సో అక్కడ సిటీస్ ఫెయిల్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టాలెంట్ పూలింగ్. సో వాళ్ళు ఎక్కడైనా ఏదైనా స్టార్టప్ ఎకోసిస్టమ్ బిల్డ్ అవ్వాలి అంటే సరౌండింగ్ ఏరియాస్లో కానీ నియర్ బై యాక్సెసిబుల్ ఏరియాస్లో కానీ లెస్ దాన్ 50 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్లో హ్యూజ్ ఇన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండాలి. మల్టిపుల్ ఇంజనీరింగ్ కాలేజ్, టెక్ కాలేజెస్, మేనేజ్మెంట్ కాలేజెస్, స్కూల్స్ ఇట్లాంటివి ఉండటం వల్ల ఏమైందంటే టాలెంట్ పూల్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ అగైన్ ఇండస్ట్రీ రెడీ ఐటీఐస్ ఇట్లాంటివి ఉండటం వల్ల కూడా కొంత టాలెంట్ పూల్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఏంటి అంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అంటే పాలసీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టార్టప్ ఇకోసిస్టమ్కి కావాల్సిన పర్మిషన్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ఇష్యూ చేయగలిగింది ఈ ఈ ఈ ఎకోసిస్టమ్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇనిషియేట్ చేయగలిగింది. కాబట్టి జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ప్రాబబ్లీ దే ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ ఇంక్యుబేటింగ్ దీస్ కైండ్ ఆఫ్ కల్చర్ ఇన్ టు ద స్టేట్ యాజ్ ఆన్ టుడే. ఏపీలో లాస్ట్ 10 years ఒక రకంగా ఉంది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇంక్యుబేట్ దీస్ కైండ్ ఆఫ్ కల్చర్ విత్ ఇన్ ద స్టేట్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఈస్ హైలీ ఎసెన్షియల్స్. స్టార్ట్స్ విత్ ఇంటర్నెట్. సో నెక్స్ట్ కోవర్కింగ్ స్పేసెస్ ఫెసిలిటీ ఉండాలి. దానికి సంబంధించిన ఆ ఫ్యామిలీస్ కానీ అక్కడ ఉండే పాపులేషన్లు ఎవరైతే ఉంటారో ఇట్లా ఇంట్రెస్ట్ ఉండే కమ్యూనిటీ కూడా ఎక్కువ ఉండాలి. సో ఉన్నప్పుడు ఏమైంది అంటే ఆ కోవర్కింగ్ స్పేసెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ఆ కార్పొరేట్ బిల్డింగ్ ఇది కానీ లీజ్ అవుట్ చేయటం కానీ ఇట్లాంటివి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మినిమం క్రౌడ్ అనేది కూడా సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ కంపల్సరిగా కొత్త స్టార్టప్స్కి కావాల్సిన సపోర్ట్ ఇవ్వటం, ఆ కల్చర్ బిల్డ్ చేయటం అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆబ్వియస్లీ బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇవి కొత్త ఇన్నోవేషన్స్కి మెయిన్ హబ్స్ కింద ఉంటాయి. రీజన్ ఏంటి అంటే మనం ఏవైతే పైన చెప్పుకున్న అన్ని వీసీ కంపెనీస్ కావచ్చు, టాలెంట్స్ పూల్ చేయడంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్లో కానీ, ఓవరాల్గా కల్చర్లో కానీ అన్ని రకాలుగా అవి వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీస్. దే హ్యావ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాస్మోపాలిటన్ కల్చర్ విత్ ఇనఫ్ స్ట్రాంగ్ టాలెంట్ పూల్, రిసోర్సెస్ అవైలబిలిటీ అన్నీ అక్కడ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే టైప్ 3 or 4 లెవెల్ సిటీస్ లైక్ మన సిటీస్ లాంటి గుంటూరు, విజయవాడ లాంటి సిటీస్లో కూడా ఆ రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే హై అవైలబిలిటీ కోసం Tier 1 సిటీస్కి మూవ్ అయిపోతారు. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్స్ ఆర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు ఇంక్యుబేట్ దీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ అవర్ సిటీస్. ఈ వీళ్ళని స్టాప్ చేయడం కోసం ఎక్కడో చోట ఒక బిగ్ ఇనిషియేషన్ అనేది తీసుకురావాలి. Current scenario, what is happening around in a Tier 3 city or Tier 2, apart from Tier 1 cities, ఏమవుతుందంటే why are educational institutions not focusing on letting people అంటే జనాలకి నెక్స్ట్ జనరేషన్ పీపుల్కి కానీ పేరెంట్స్కి కానీ మేము ఇన్ని జాబ్స్ ఇచ్చాము అని చెప్పడం కంటే మా కాలేజ్ నుంచి ఇన్ని కంపెనీలు గ్రో అయినాయి అని చెప్పడం ఇంకా బెటర్ కదా. ఆబ్వియస్లీ. సో ఇప్పుడు వరకు కాలేజెస్ జనరల్గా మనం చదువుకున్న కాలేజెస్ కానీ ఇప్పుడు పిల్లలు ఇంజనీరింగ్ అయి పర్సూ చేస్తున్న స్టూడెంట్స్ ఆ కాలేజెస్ కానీ ఈ కాలేజెస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా their primary job is to make any student fit to compete with the world. Correct. So not to train them on a particular skill. So దానికి కావాల్సిన బేసిక్ ఫండమెంటల్స్ని ఫిల్ చేసి వాళ్ళని ఫుల్లీ ఎక్విప్డ్గా తయారు చేయడం వరకే కాలేజ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. బట్ అగైన్ సమ్వేర్ దే హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ కొలాబరేషన్స్ విత్ ఇండస్ట్రియల్ పీపుల్. సో నాట్ ఓన్లీ ఐటీ, ఎనీ సెక్టర్, టు బిల్డ్ ద బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి, ఇండస్ట్రీస్కి. ఇండస్ట్రియల్ రెడీనెస్ అనే దీని మీద ఇక్కడ స్టూడెంట్స్ని కనుక ట్రైన్ చేయాలి అంటే అప్పుడు వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ అన్న అవుతారు. లేదు అంటే చాలామందికి ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది స్టూడెంట్స్లో కూడా. వాళ్ళు ఆంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు దే జనరలీ కమ్ అప్ విత్ ఎన్ ఇన్నోవేటివ్ ఐడియా, బట్ దే డోంట్ నో హౌ టు ఎగ్జిక్యూట్ ఇట్, హౌ టు ఇంక్యుబేట్ ద కంపెనీ. సో వాళ్ళకి కంపెనీ ఇన్కార్పొరేషన్ మీద దాని మీద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ట్రైన్ చేయట్లేదు అనేది నా ఫీలింగ్.
ఓకే. సో వాళ్ళు దే ఆల్సో హ్యావ్ టు ట్రైన్ దే స్టూడెంట్స్ టు ఎడ్యుకేట్ దే స్టూడెంట్స్ ఆన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్కార్పొరేషన్స్ ఆర్ హ్యాపెనింగ్, ప్రొప్రైటరీషిప్ అంటే Correct. ఏంటి, పార్ట్నర్షిప్స్, ఎల్ఎల్పీస్, సింగిల్ మ్యాన్ కంపెనీ లేదా వన్ పర్సన్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్, ఈ డిఫరెన్సెస్ చెప్పడం, జనరల్గా దానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం. కరెక్ట్. ఇవి చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ ఐడియాతో పాటు వాళ్ళ రెడీనెస్ ఎంతవరకు ఉంది, ఎంత ఫిట్ అయ్యి, ఎంతవరకు మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనేది వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏమవుతుంది అంటే అవుట్ ఆఫ్ 100 ఐడియాస్ 95 ఐడియాస్ ఆర్ రిమైనింగ్ యాజ్ జస్ట్ ఐడియాస్. అంతే కదా. సో ఓన్లీ Execution 5% వెళ్ళట్లేదు. వస్తున్నాయి. అందరూ మళ్ళీ 3 ఆర్ 4 రియల్ టైంకి దగ్గరగా లేకపోవడం వల్ల మళ్ళీ 3 ఆర్ 4. సో మోస్ట్లీ 1 ఐడియా అవుట్ ఆఫ్ 100 ఈజ్ యాక్చువల్లీ కన్వర్టింగ్ యాజ్ ఏ రియాలిటీ. సో ఇట్ రిమైండ్స్ మీ సార్, నేను బేసికల్లీ నేను ఇంకొక చిన్నది చెప్తాను సార్ మీకు. యూజువల్లీ ఏంటంటే ఎకోసిస్టమ్ ఎనేబులింగ్ ఆఫ్ ఎకోసిస్టంలో వన్ ఆఫ్ ద కోర్ ఫ్యాక్టర్ ఏ ఇన్స్టిట్యూషన్ అన్న మిస్ అయ్యేది ఇస్ ద అలమ్నై. ఇట్ ఈస్ ద అలమ్నై. ద రీజన్ వై ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, బిట్స్ నుంచి కానీ అన్ని మంచి స్టార్టప్స్ వస్తున్నాయి అంటే బికాస్ దే హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ అలమ్నై హూ సపోర్ట్ స్టూడెంట్స్. ట్రూ, అగ్రీడ్. ఎందుకంటే ఇప్పుడు నేను యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఒక ఐడియా కోసం వస్తున్నాను అంటే ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో మనం కంపల్సరీగా నా ఇండస్ట్రీలో ఉన్న అలమ్నైని కనెక్ట్ చేయగలిగితే ఐదర్ వాడు వీడిని ఎంప్లాయీగా తీసుకొని హీ బికమ్స్ అన్ ఇన్వెస్టర్, హీ ఫండ్స్ ద కంపెనీ, హీ టేక్స్ ఇట్ ఓవర్, ఆర్ హీ బికమ్స్ ద మెంటర్, వీడిని మెంటరింగ్ చేసి వీడితో స్టార్టప్ బిల్డ్ చేస్తాడు. కరెక్ట్. దిస్ ఈస్ వాట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వెన్ వీ వర్క్ విత్ ఐఐఎమ్స్ కానివ్వండి, ఐఐఎమ్స్, ఐఐటీస్ వాళ్ళ మెయిన్ కోర్ కేపబిలిటీస్ దే అలమ్నై. బిగ్గర్ బ్రాండ్స్ ఆబ్వియస్లీ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ ఓన్ Exactly. అల్యూమ్నై, బట్ అది టెక్నికల్ కాలేజెస్కి అంటే లోకల్ యూనివర్సిటీస్కి, మామూలు బీటెక్ పర్సూ చేస్తున్న కాలేజెస్కి వాళ్ళు సమ్ ఎఫిలియేషన్స్ రన్ అవుతాయి కదా డిఫరెంట్ యూనివర్సిటీస్కి. సో వీళ్ళు కూడా ఈ అల్యూమ్నైని కాలేజ్ లెవెల్లో కనుక ఒక ప్రాపర్ తీసుకొస్తే టెంప్లెట్ డ్రివెన్ లైన్ అట్లీస్ట్ ఒక పర్టికులర్ యూనివర్సిటీ అందరూ కూడా ఇఫ్ దే ఆర్ ఎన్షూరింగ్ దట్ ఎవ్రీ కాలేజ్ హ్యాస్ టు మెయింటైన్ దర్ అల్యూమ్నై ప్రొఫైల్ అనేది కనుక పెట్టుకొని విన్ విన్ క్రియేట్ చేయగలిగితే కాలేజ్ హ్యాస్ టు రెస్పెక్ట్ దైర్ అల్యూమ్నై ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్ దైర్ ఆన్ గోయింగ్ స్టూడెంట్స్. కరెక్ట్. చేయాలి. వాళ్ళకు కూడా చిన్న అడ్వాంటేజ్ ఉండేలాగా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. అసలు డూ యూ థింక్ నేను ఇఫ్ సమ్వన్ ఫ్రమ్ అరౌండ్ హియర్ వాంటెడ్ టు స్టార్ట్ ఎ కంపెనీ, ఒక మీరే ఉన్నారు, ఓకే. సో మీరే 2017లో ఇండియా వచ్చేసారు, యూ స్టార్టెడ్ యువర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ. మీరు సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డ్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ మీరు ఇక్కడ ఎన్నో ఫేస్ చేసుకుంటూనే వచ్చారు. ట్రూ. సో బీట్ రిసోర్సెస్ ఫస్ట్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ. సో ఈ 5 పారామీటర్సే కంపల్సరీగా ఒక కంపెనీని డ్రైవ్ చేస్తుంది. ట్రూ. ఇవన్నీ 5 పారామీటర్స్ రావటానికి ఇంకెంత టైం పడుతుంది? హౌ మచ్ టైం డూ యూ థింక్ ఇట్ విల్ గోనా టేక్? యా, అంటే అది అగైన్ బేస్డ్ ఆన్ ది కల్చర్గా ఎంత ఎవాల్వ్ అవుతుంది ఆ పర్టికులర్ సిటీలో, మీరున్న సిటీలో అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో అగైన్ ఆ సిటీ పాపులేషన్ డిసైడ్ చేస్తుంది, ఆ సిటీ ప్రైమరీ బిజినెస్ కేటగిరీస్ ఆర్ ఇండస్ట్రీస్ దేని మీద రిలై ఉన్నాయి అనే దాన్ని బట్టి ఐటీ ఇండస్ట్రీ ఆ సిటీలో సర్వైవ్ అవుతుందా లేదా అనేది డిసైడ్ అయి ఉంటుంది. అండ్ అగైన్ స్టూడెంట్స్ కల్చర్, మొబిలైజేషన్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? సో ప్రతి స్టూడెంట్ బయటకు వచ్చిన ప్రతి స్టూడెంట్ ఐ వాంట్ టు డూ జాబ్ ఇన్ బెంగళూరు అండ్ హైదరాబాద్. ఈవెన్ పేరెంట్స్ వాంట్స్ టు సెటిల్ దేర్ కిడ్స్ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా, అదర్వైజ్ దే వాంటెడ్ టు సెటిల్ ఇన్ అబ్రాడ్. సో అది జరుగుతున్నంతకాలం ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏ లైఫ్ స్టైల్ అయితే బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఆఫర్ చేయగలుగుతాం, అలాంటి లైఫ్ స్టైల్, అలాంటి పే మన గుంటూరు లాంటి సిటీస్, విజయవాడ లాంటి సిటీస్, వైజాగ్ లాంటి సిటీస్, ఇట్లాంటి సిటీస్లో మనం ఆఫర్ చేయగలుగుతాము. ఆ కల్చర్ ఉంది, ఆ రెస్పెక్ట్ కూడా మన పిల్లలకి ఉంటుంది అని పేరెంట్స్ ఫీల్ అవుతారు. అప్పుడు దే విల్ ప్రిఫర్ టు స్టే ఇన్ గుంటూరు సిటీ. బట్ నౌ చేంజ్ ఈస్ కమింగ్. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ బెనిఫిట్స్ దట్ జనరలీ దే విల్ గెట్ if they are settling in their hometown. Okay. So unless they are not actually missing their friend circle, జనరల్గా అదే ఫీల్ అవుతుంటారు, మా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, నేను ఒక్కడనే గుంటూరులో ఉండిపోయాను. వీడికి సేమ్ వాళ్ళతో పాటు ఈక్వలెంట్ శాలరీ వచ్చినా వాడు ఫస్ట్ దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా చూస్తూ ఉంటాడు. అవును.
సో అది అది కనుక జనరల్గా ఇక్కడ స్టార్టప్ Environment. ఎకో సిస్టమ్ ఉండి ఆ కల్చర్ బిల్డ్ అయితే ఆబ్వియస్లీ ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దర్ కిడ్స్ టు సెటిల్ ఇన్ దేర్ హోమ్ టౌన్. సో Right. అన్లెస్ దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ దర్ లైఫ్ స్టైల్. సో ఒక టిపికల్ ఐటీ ఇంజనీర్ లైఫ్ స్టైల్ అలా ఉండాలి, మా పిల్లోడు కూడా అలానే ఉండాలి, మా అమ్మాయి కూడా అలానే ఉండాలి అని ఆబ్వియస్లీ ఎవ్రీ పేరెంట్ Every parent కదా. thinks about సో బట్ అది మనం సిటీ బేస్ అయిన ఇండస్ట్రీస్ని బట్టి కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు గుంటూరు తీసుకుంటే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. సో అందులో ఆ ఇండస్ట్రియలైజేషన్లో కానీ అందులో టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఎప్పుడైతే పెరుగుతూ ఉందో ఆ ఇండస్ట్రీ బేస్డ్ స్టూడెంట్స్ కానీ స్పెషలైజేషన్స్ కానీ ఆబ్వియస్గా సిటీకి వచ్చేస్తాయి. ఎంత టైం పడుతుంది టైం అనేది గవర్నమెంట్ ఎంత ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయ్యి అంటే ఈ ecosystem ని డెఫినెట్లీ build ఇట్స్ నాట్ అబౌట్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ ఆల్సో కదా నాట్ జస్ట్ అబౌట్ ది గవర్నమెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ ది మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్. సో ఎక్కడో ఒక మెంటారింగ్, ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరగాలి. సో ఒక కాలేజ్కే కాదు కదా అల్యూమ్నై. ఇప్పుడు గుంటూరు వాళ్ళు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, అవును. గుంటూరు వాళ్ళు వెళ్ళి బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడో చిన్న ఇనిషియేటివ్ తీసుకొని డౌన్ ద లైన్ నెక్స్ట్ 10 yearsలో మన గుంటూరులో వెళ్ళి మనం కూడా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే మైండ్ సెట్ కనుక ఒక క్యాంపెయిన్ రన్ అయినప్పుడు వాళ్ళు ఆ ఎకోసిస్టమ్కి కావాల్సిన నీడ్స్, రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళే ఫుల్ఫిల్ చేస్తారు. దే విల్ ఫార్మ్ వీసీ కంపెనీ, దే విల్ కమ్ విత్ అన్ ఎకోసిస్టమ్, దే విల్ స్టార్ట్ క్రౌడ్ ఫండింగ్ ఆప్షన్స్. Correct. ఇలాంటివి చేయగలిగినప్పుడు ఆబ్వియస్గా కొత్త ఆంటర్ప్రెన్యూర్షిప్స్ వస్తాయి, కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతాయి, కొత్త కల్చర్ బిల్డ్ అవుతుంది. అది ఇవాళ సీడింగ్ అనేది జరిగింది అంటే డౌన్ ద లైన్ నెక్స్ట్ 5 to 10 yearsలో ప్రాబబ్లీ వీ కెన్ సీ దట్ చేంజ్. కరెక్ట్. సో హోప్ఫుల్లీ ఐ కుడ్ సీ ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రమ్ ది లాస్ట్ 5 years. ఇన్ ది లాస్ట్ 5 yearsలో నేను క్లియర్గా సిటీలో నేనైతే అబ్జర్వ్ చేశాను. ఓకే. మీరు మన 2018లో మనకి ఎప్పుడైతే నోట్స్ బ్యాన్ అయినాయో, సో ఆ హిస్టరీ పక్కన పెట్టేస్తే జనాల్లో దే స్టార్టెడ్ మూవింగ్ డిజిటలైజింగ్ దర్ కరెన్సీ, అంటే Yeah. పేమెంట్స్ యూపీఐ ఏదైతే వచ్చిందో. యూపీఐ సో అంటే ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి సొల్యూషన్కి మూవ్ చేసుకుంటూ వచ్చారు. దట్ పేటిఎం హ్యావ్ సీన్ యాజ్ అన్ ఆపర్చునిటీ. వాళ్ళు వెంటనే మార్కెట్కి రావటం, ఇవాళ ఫోన్పే హ్యాస్ బికమ్ అ మేజర్ మార్కెట్ షేర్. కానీ అంతకన్నా మేజర్ థింగ్ ఏంటి అంటే కూరగాయల కొట్టు దగ్గర నుంచి ఇవాళ అడుక్కునే వాడి దగ్గర ప్రతి ఒక్కడి దగ్గర యూపీఐ ఉంది. దట్ ఈస్ ద UPI. డిజిటలైజేషన్ ఆఫ్ అన్ ఎకానమీ కదా, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా. నాకు అర్థం కాని ఏంటంటే అంతమంది కరెన్సీ ఆ రోజు ప్రాబ్లం వచ్చినప్పుడు డిజిటలైజ్ చేసుకుంటూ వచ్చారు, కానీ ఇన్ని బిజినెస్లు చేసుకుంటున్నారు కదా, చిన్న చిన్న బిజినెస్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ల వరకు. ప్రతి దానికి ఒక ఐటీ సొల్యూషన్ ఉంది, ప్రతి ఒక్క చిన్నదానికి ఒక ఐటీ సొల్యూషన్ ఉంది. కరెక్ట్. చిన్న పచేరీ కొట్టుతో స్టార్ట్ చేస్తే నేషనల్ మల్టీనేషనల్ ఎంటర్ప్రైజెస్ వరకు ఒక ఐటీ సొల్యూషన్ ప్రతి ఒక్కరికి ఆన్ డిమాండ్ సబ్స్క్రిప్షన్ మోడల్స్ కూడా వచ్చినాయి. Correct. ఏది అట్ కప్ ఆఫ్ టీ, ప్రైస్ ఆఫ్ అ కప్ ఆఫ్ టీ. దాని ఇంపార్టెన్స్ ఎందుకు తెలియట్లేదు ఎవరికి? నాట్ ఆల్ బిజినెస్ ఓనర్స్ ఆర్ అవేర్ ఆఫ్ ది అవైలబుల్ సిస్టమ్స్ ఒకటి. రెండోది మీరు మాట్లాడినట్లు యూపీఐ ఇట్స్ యాక్చువల్లీ ఫిల్డ్ వన్ గ్యాప్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కానీ ఎవాల్వ్ అవ్వాలి అంటే వై ఫోన్పే ఆర్ గూగుల్ పే దే హ్యావ్ బికమ్ సచ్ ఎ బిగ్ కంపెనీస్ అంటే దే యాక్చువల్లీ అడ్రస్డ్ వన్ కన్సర్న్. ఓకే. సో ఇప్పుడు మార్కెట్లో చేంజ్ ఇవ్వటం అనే ఒక చిన్న పాయింట్ దగ్గర అది చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని హ్యాజిల్ ఫ్రీ చేసింది. సో ఇట్ హ్యాస్ గివెన్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్, కంఫర్ట్ టు ది అల్టిమేట్ బయర్స్. అవును. సో నేను 12 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అంటే ఐ విల్ జస్ట్ క్యారీ ఇట్ అండ్ గో. ఐ కెనాట్ క్యారీ ఎవ్రీ టైమ్ దట్ చేంజ్. అవును. సో లెస్ దాన్ 50 or 100 రూపీస్ నోట్స్ యూజువల్లీ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత మనం క్యారీ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో బట్ అలాగని చేంజ్ వదిలేయలేం కదా, పెట్రోల్ బంక్స్లో కావచ్చు, వెజిటబుల్ పర్చేస్ చేసేటప్పుడు. సో అక్కడ మెయిన్ వీళ్ళు డిజిటల్గా మనీని ట్రాన్స్ఫర్ చేయడం అనే దానికన్నా కూడా వాళ్ళు ఆ చేంజ్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయటమే, ఏదైతే కాయిన్స్ ఉంటుందో ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయటమే ది బిగ్గెస్ట్ సొల్యూషన్ అని నేను ఫీల్ అవుతాను మెయిన్ దాంట్లో. సో ఇట్స్ ఎవాల్వ్డ్ ఈవెన్చువల్లీ ఇట్ ఎవాల్వ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. దట్ ఈస్ గుడ్ థింగ్. ఫాస్టాగ్ రీఛార్జ్ దగ్గర నుంచి ప్రతిదీ అడ్రస్ చేశారు. దట్ ఈస్ గుడ్. సో అలాగనే మార్కెట్లో కూడా ఏంటి అంటే ఈ స్మాల్ స్కేల్ బిజినెసెస్ ఎవరైతే ట్రేడర్స్, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ ఉంటారు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రీ లైన్ మీద ఈఆర్పి సొల్యూషన్స్ వచ్చేసినాయి. అయితే ఇండస్ట్రీలో రావాల్సిన పెద్ద ఇంపాక్ట్ ఏంటి అంటే
no matter what their size, scale or capacity, or the target, geographic target అంటే ఎక్స్పోర్ట్ మార్కెటా డొమెస్టిక్ గానా అనేది పక్కన పెడితే అవును. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ ఎసెన్షియల్ Tool టూల్స్, వచ్చింది. సబ్స్క్రిప్షన్స్ కొన్ని కంపల్సరీ కావాలి. అవును. అది ప్రాబబ్లీ గవర్నమెంట్ కనుక ఇష్యూ చేయగలిగితే, ఫర్ ఇన్స్టెన్స్ అకౌంటింగ్కి వాళ్ళకు సాఫ్ట్వేర్ కావాలి, వాళ్ళ మార్కెటింగ్ టూల్స్కి సాఫ్ట్వేర్ కావాలి, వాళ్ళ బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్కి కొన్ని టూల్స్ కావాలి, వాళ్ళ నోటిఫికేషన్స్కి కొన్ని టూల్స్ కావాలి, అలాగనే వాళ్ళ ఫైలింగ్కి వాటికి ఒక టూల్స్ కావాలి. సో ఇట్లా వాళ్ళ ఇన్వెంటరీ అంతా మెయింటైన్ చేయడానికి ఒక టూల్ కావాలి. సో ఇట్లా వీటన్నింటికి కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క టూల్ ఉంది. ఓకే. Government or any third party company or a private limited company is coming up with a solution where they can subscribe and use all these tools. Probably that will be a big contribution back to the society, entrepreneurial society కి, అంటే ట్రేడర్స్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ అది చాలా హెల్ప్ అవుతుంది. సో విత్ జస్ట్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ ప్రైస్ ఆ సబ్స్క్రిప్షన్ ఇవ్వగలిగితే ప్రాబబ్లీ అది వాళ్ళ లోకల్ బిజినెసెస్ని గ్లోబల్గా ప్రమోట్ చేసుకోవడానికి ఈ టూల్స్ ఉపయోగపడతాయి. సరే, నాకు రెండోది కూడా దిస్ నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైతే ఫాదర్కి ఒక బిజినెస్, ఫ్యామిలీకి ఒక బిజినెస్ ఉండి నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు దే షుడ్ కమ్ అవుట్, దే షుడ్ హెల్ప్ ద బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కొట్టు ఉంది అనుకోండి, చిన్న షాప్ ఉంది అనుకోండి, గూగుల్లో లిస్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు దానికి. యా యా గూగుల్లో లిస్ట్ చేయడానికి కూడా మనం దట్స్ ఎ స్మాల్ టూల్ బేసికలీ. True. అలానే ఒక చిన్న ఇన్వాయిస్ని ఇన్వాయిస్ చేసుకోవటం, వాట్సాప్ బిల్లింగ్ని వాట్సాప్ బిల్లింగ్ చేసుకోవటం, కరెక్ట్. ఇవన్నీ చేతిలో ఉన్న పనే. కానీ ద మైండ్ సెట్ మీరు అన్నది ఏదైతే ఉందో, ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఓనర్, అది ఎక్స్పెన్స్గా చూస్తే ఎక్స్పెన్స్గానే కనిపిస్తుంది, ఎస్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తే ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్గానే కనిపిస్తుంది. కాబట్టి సో ఎవ్రీ బిజినెస్ when they are growing, how important do you think a software is వాళ్ళ గ్రోత్కి? ఫస్ట్ థింగ్, ఎనీ బిజినెస్ ఓనర్ హ్యాస్ టు చేంజ్ దేర్ మైండ్. పర్చేసింగ్ ఎనీ సాఫ్ట్వేర్ ఆర్ డెవలపింగ్ ఎనీ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పెన్స్, ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్. మీకు 10 స్టోర్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ స్టోర్స్. ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఎ 11th స్టోర్, యు ఆర్ అగైన్ ఇన్వెస్టింగ్ 1 crore ఆన్ రినోవేషన్, ఫంక్షనల్ ఆపరేషన్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంటీరియర్కి కానీ, రెనోవేషన్కి కానీ 1 crore ఇన్వెస్ట్ చేస్తారు. అగైన్ దానికి మంత్లీ 2 lakhs 3 lakhs ఒక అవుట్లెట్, ఫ్యాషన్ అవుట్లెట్ అయితే మినిమం ఒక 2 lakhs రెంట్ పే చేస్తారు. అండ్ 2-3 lakhs వేజెస్ ఉంటాయి, సాలరీస్ ఇట్లా ఉంటాయి, అండ్ యూటిలిటీ బిల్స్ ఉంటాయి. ఇవన్నీ రికరింగ్ హ్యూజ్ ఎక్స్పెండిచర్ అది. సో వై దీస్ పీపుల్ కాంట్ థింక్ సంథింగ్ లైక్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేక్ దేర్ ఓన్ సాఫ్ట్వేర్ విత్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దే కెన్ యాక్సెస్ ది గ్లోబల్ మార్కెట్ కదా. ఓకే. సో దాన్ని ఎక్స్పెండిచర్గా కనుక చూస్తే ఏ బిజినెస్ ఓనర్ కూడా తనున్న ఫీల్డ్లో గ్రో అవటం అనేది చాలా కష్టమైన జాబ్. ఎందుకంటే చాలామంది ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ని దాన్ని చాలా పెద్ద ఎక్స్పెండిచర్గా చూస్తూ ఉంటారు. కానీ లాంగ్ టర్మ్లో ఐటీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ది అఫోర్డబుల్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మిగిలిన ఏది కూడా మళ్ళీ తిరిగి రీటైన్ చేసుకోగలిగిన ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్, ఇఫ్ యు ఆర్ రినోవేటింగ్ యువర్ స్టోర్ ఆర్ అన్ అవుట్లెట్, అది మళ్ళీ తిరిగి ఎన్కాష్ చేసుకోవడం అనేది కష్టమైన పని. బట్ అండ్ దాని ఆక్యుపెన్సీ, దాని విజిబిలిటీ, దానికి వచ్చే కస్టమర్ వాకిన్ అనేది కన్ఫైన్ టు ఏ స్పెసిఫిక్ ఏరియా, ఒక 3 kilometers రేడియస్ 4 kilometers రేడియస్ వరకు కన్ఫైన్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ వెబ్ ప్రెజెన్స్ ఆర్ డిజిటల్ ప్రెజెన్స్, మీ సేల్స్ కనుక ఆన్లైన్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దట్ అట్రాక్ట్స్ కస్టమర్స్ ఫ్రమ్ ది వేరియస్ ప్లేసెస్. సో జియోగ్రఫికల్గా మీ స్కేలబిలిటీ అనేది పెరిగింది, మీ బిజినెస్ స్కేలబిలిటీ పెరుగుతుంది, రెవెన్యూస్ పెరుగుతాయి, అండ్ మోర్ విజిబిలిటీ మీ బ్రాండ్ క్రియేట్ అవుతుంది. సో అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్వాలిటీ, ద ప్రోడక్ట్ దట్ యాక్చువల్లీ యు ఆర్ సెల్వింగ్, అండ్ వాట్ ఈస్ ద సర్వీస్ యు ఆర్ ఆఫరింగ్ టు యువర్ అల్టిమేట్ కస్టమర్స్. వితౌట్ డిజిటల్ ప్రెజెన్స్ మామూలుగా ఏ బిజినెస్ ఓనర్కైనా వాళ్ళ ప్రోడక్ట్ని కానీ వాళ్ళ సర్వీస్ని కానీ సేల్ చేయాలి అంటే దట్ విల్ బీ ఎ టఫ్ జాబ్ టు పెనట్రేట్ ఇన్ టు ది వైడర్ మార్కెట్. సో బిఫోర్ వి క్లోజ్, యూజువల్లీ ఏంటంటే వచ్చిన ప్రతి గెస్ట్ అని నేను చెప్పను, కానీ ప్రతి ఎక్స్పర్ట్, సో సమ్వేర్ మీరు యూ హ్యావ్ లెర్న్ సంథింగ్. సో లెర్న్ ఆన్ రిటర్న్ అనే ఒక కాన్సెప్ట్తో వీఆర్ బ్రింగింగ్ ఇంటాక్స్ ప్రామిస్. ఓకే. సో ఇంటాక్స్ ప్రామిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ హెల్ప్ అవుట్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాజ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, సో దెర్ ఆర్ సంథింగ్స్ మీరు చేయగలిగే ఉంటాయి. యూ కెన్ మెంటర్ పీపుల్, సో ఆర్ యూ కెన్ గైడ్ పీపుల్.
In the same way, every industry law, there are experts who can give it back to the society. So we want you to talk about what is that one promise in talks నుంచి మీరు ఏమి ఇవ్వగలరు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ ఏంటి అంటే a promise for ourselves back to the society. యాజ్ అన్ ఇంటాక్స్ ప్రామిస్ కింద నేను చెప్పాలి అంటే, సో ఐఎమ్ థింకింగ్ అబౌట్ ది కాంట్రిబ్యూషన్ టు ది ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ. సో జనరల్గా ఐటీ ఇండస్ట్రీలో చాలా ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ మీద, ఫ్రేమ్వర్క్స్ మీద, రెడీ టు యూజ్, రెడీ టు కన్జ్యూమ్ సర్వీసెస్ గాను, ప్రొడక్ట్స్ గాను, కోడ్ బేస్ గాను చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ బిగ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ ఇలాంటి వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే. యాజ్ అ స్మాల్ స్టార్టప్ కంపెనీ, యాజ్ ఎ టీమ్ ఆఫ్ డెవలపర్స్, ప్రోగ్రామర్స్, we also have to start somewhere contributing ourselves to the open source community so that టెక్నాలజీ కాస్ట్ అనేది చాలా కట్ డౌన్ చేయగలుగుతారు. చిన్న చిన్న స్టార్టప్స్ కూడా వాళ్ళు అఫోర్డబిలిటీ అనేది మనం బిల్డ్ చేయగలుగుతాం. సో దట్ మోర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ హ్యాపెన్, హై అడాప్షన్ అనేది జరుగుతుంది. సో దట్ రెవెన్యూ గ్రోత్లోను అండ్ లీడ్స్ టు ది కంట్రీస్ జీడిపి కాంట్రిబ్యూషన్లో ఆబ్వియస్లీ ఐటీ కాంట్రిబ్యూషన్ అనేది ఇట్స్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్. సో అందులో కంపల్సరీగా పాయింట్ నెంబర్ 1, ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్లో మా కాంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండే విధంగా వీఆర్ డిజైనింగ్ అవర్ కంపెనీ పాలసీ. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి ప్రతి సిటీస్లో కూడా, రైట్ ఫ్రమ్ ది స్మాల్ టౌన్స్ నుంచి బిగ్ సిటీస్లో ఎన్జిఓస్, ఎన్పిఓస్ ఇలా రన్ అవుతూనే ఉంటాయి. సో వీటికి కావాల్సిన టెక్ సిస్టమ్ని మా సిఎస్ఆర్ని అల్టిమేట్గా ఇలాంటి ఎన్జిఓస్కి, ఎన్పిఓస్కి వాళ్ళకి కావాల్సిన టెక్ సిస్టమ్స్ని డిజైన్ చేయడంలోను, డెవలప్ చేయడంలోను, ఆఫర్ చేయడంలోను మా కాంట్రిబ్యూషన్ ఉండాలి అనేది ఫ్రమ్ సిహెచ్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్స్ వాట్ మై సెకండ్ థాట్ ప్రాసెస్. I'm giving back to the society. Wonderful, wonderful. So thank you so much once again. So obviously ఇక్కడ ఏంటి అంటే thank you so much for your generous perspectives. So నెక్స్ట్ జనరేషన్కి ఇంపాక్ట్ అవ్వడానికి మేము వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, బట్ వన్స్ అగైన్ మీ టైం తీసుకొని ఫర్ కమింగ్ హియర్, షేరింగ్ ద శ్రీధర్స్ పర్స్పెక్టివ్ ఆన్ టెక్నాలజీ, ఆన్ సాఫ్ట్వేర్, అది రేపు పొద్దున ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆబ్వియస్లీ అవుతుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వి రియలీ అప్రిషియేట్ coming to the show. Thank you, and pleasure is absolutely mine. And everybody's perception is little different from another. So if that helps, then that's good.